ఈ వీడియో కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. మదనపల్లి చేరువలో తంబళ్లపల్లి అనబడే గ్రామం, ఇక్కడ శ్రీ భారతం ఫౌండేషన్ అని మాకు ఒక ఆశ్రమం ఉంది. ఈ వచ్చే ఆదివారము మీకు హెల్త్కు సంబంధించిన ఒక సెమినార్ను మేము కండక్ట్ చేయబోతున్నాం. లివర్ అనండి, కిడ్నీ అనండి, హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్. సో వీటి కోసము లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. దాని నుంచి అంటే ఇది మా లాభ ఉపేక్ష అనేది ఏమీ లేదండి. గులూరు నుంచి అలాగే మదనపల్లి, కడప, అనంతపూర్, సో వీళ్ళకంతా కూడా ఈ ఏరియా దగ్గర పడుతుంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మీరు రాగలిగితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక మెరుగైన పరిష్కారము అనేది మేము తెలపగలము అనే నమ్మకం ఉంది. అంతలాంటి రీసెర్చ్ చేసి ఉన్నాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నంబర్స్ ఇస్తున్నాను, కాల్ చేసి ఈ ఆదివారం అంటే 16వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా కంటిన్యూస్గా ఈ సెమినార్ ఉంటుంది. సో భోజన సదుపాయం అనేది మేము చూసుకుంటాము, మంచి రుచికరమైన ఆహారం పెడతాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు అక్కడికి రావచ్చు, నేను అక్కడే ఉంటాను, మనం కలవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నటులు అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు వీళ్ళందరూ దుబాయ్ పారిపోతున్నారండి. అంటే పారిపోవడము అంటే అర్థం వాళ్ళ ఇంటెన్షన్ని చెప్తున్నాను. లిటరల్గా ఏదో తప్పు చేసేసి మీకు ఏదో మాదక ద్రవ్యాల ఇష్యూలో ఇరుక్కుపోయి లేదా కిడ్నాపింగ్, స్మగ్లింగ్ అలా కాదండి. వాళ్ళ ఉద్దేశాలు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అని వార్తలు. వీళ్ళ యాటిట్యూడ్ని మీరు గమనించండి ఫ్రెండ్స్. దుబాయ్ వెళ్ళడం తప్పు కాదు. ఇప్పుడు ఎంతోమంది వెళ్తారు. ఎందుకు అంటే అక్కడ డబుల్ ట్యాక్స్ మీకు ట్రీటీ ఉందండి. మీరు అక్కడ ట్యాక్స్ కడితే ఇక్కడ కట్టక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ ట్యాక్స్ కట్టారంటే దుబాయ్లో ట్యాక్స్ వసూలు చెయ్యరు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా ఒకసారి మీరు డీప్గా ఆడిటర్స్ ఎవరైనా ఉంటే చూడండి. దుబాయ్ అన్ని రకాల చాలా ఉపయోగం. కాబట్టే పనిగట్టుకొని వ్యాపారాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు, వెంచర్ క్యాపిటలిస్టులు దుబాయ్ని హాట్ డెస్టినేషన్గా ఎంచుకుంటారు. ఏ తప్పు లేదు. కానీ ఈ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు, ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు, వీళ్ళ యాటిట్యూడ్ని మీరు గమనించండి. ఇప్పుడు సూరజ్ ఆర్ బర్జాటియా అని ఒక ప్రముఖ దర్శకుడు అండి. అతని చిత్రాల్లో హీరో పేరు చూసారనుకోండి, ప్రేమ్ అని ఉంటుంది. సో నేను స్కూల్ చదివే రోజుల్లో నుంచి కూడా నన్ను ఆట పట్టించేవాళ్ళు మిత్రులు. ప్రేమ్ ప్రేమ్ ఏంటి? సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా ఈ చిత్రంలో పేరు ప్రేమ్. ఇక్కడ ఏమవుతుంది? హిందువులంతా కూడా మనవాడు మనవాడు అని మీకు సల్మాన్ ఖాన్కి బ్రహ్మరథం పట్టారు. ఎలాంటి హిట్ అండి మైనే ప్యార్ కియా. స్కూల్ రోజుల్లో నాకు ఇంకా గుర్తు. మీకు 365 రోజులు ఆడింది. తరువాత అతను తీసిన చిత్రాల్లో అంతా సల్మాన్ ఖానే హీరోగా ఉండేవాడు. అతని పేరు ప్రేమ్. ఇక్కడ మీకు అతని తండ్రి వాళ్ళ పూర్వీకులందరూ ముస్లింలు కాబట్టి మీకు ఈ ముస్లిం పాపులేషన్ కూడా ఇతన్ని ఒక బాద్షాలా చూసేవాళ్ళు. ఏమైంది? ఇరు వర్గాలు కూడా కలిసిపోయి అతనిని ఒక సూపర్ స్టార్ చేసేస్తారు. ఇప్పుడు మీకు షారూఖ్ ఖాన్ విషయంలో కూడా అంతే కదా. వీళ్ళందరినీ చూడండి. ఆమీర్ ఖాన్ కూడా అంతే కదండి. కానీ ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళ పాత్రలంతా హిందూ పాత్రలు వేస్తారు. హిందువులంతా కూడా వాళ్ళను ఫాలోయింగ్. ఇటువైపు వీళ్ళు ఎవరు అంటే అందరూ ముస్లిమ్సే. కాబట్టి ఆ ముస్లిం పాపులేషన్ కూడా కలిసిపోయి భారత్ని వీళ్ళు ఏ స్థాయిలో ఎక్స్ప్లాయిట్ చేశారంటే, అదేంటండి వాడు మంచి నటుడు కదా, సో వాడిని ఇష్టపడే కదా మన అందరం ఆరాధించాం, వస్తుంది కదా డిస్కషన్లో, కరెక్టే, ఏ తప్పు లేదు. ఇక్కడ ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ముస్లిం కార్డుని వాడతారండి. మిమ్మల్ని ఫాలో అవ్వడము, మీరు వేల కోట్లు సంపాదిస్తున్నప్పుడంతా హిందువులు కావాలి, భారతదేశము కావాలి, మా దేశము అన్నీ మాట్లాడతారు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ముస్లిం కార్డుని వీళ్ళు ప్లే చేస్తారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ని తీసుకోండి, బాద్షా అంటారు కదా, బాలీవుడ్ బాద్షా. ఎలాంటి అంటే ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ, ఒక చిన్న టీవీ సీరియల్లో నటించిన వాడు మీకు బాలీవుడ్ని ఏలే స్థాయికి షారూఖ్ ఖాన్ వెళ్ళాడు. కానీ అదే వాళ్ళ అబ్బాయి ఆర్యన్ ఖాన్, ఇతను మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నప్పుడు మేము ముస్లిమ్స్ కదా కాబట్టే మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తున్నారు. ఏంటి, నువ్వేమైనా స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో పాల్గొన్నావా,
జాతి కోసం, దేశము కోసం ఏమైనా పోరాటాలు చేసావా? కాదు. అక్కడ ఒక షిప్పులో స్నేహితులతో నువ్వు మాదక ద్రవ్యాలు వాడుతున్నావు, అలా దొరికిపోయావు. అది మీకేంటి ప్రాబ్లం అని అంటాడు. అరే, డ్రగ్స్ అనేది ఒక యాంటీ నేషనల్ వ్యవహారము. ఆలోచించరండి. మేము ముస్లిమ్స్ కాబట్టి ఇలాగా. ఇప్పుడు ఈ మహమ్మద్ అజారుద్దీన్ అంటాం కదా, ఇప్పుడు మీకు ఒక టాప్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్, అతన్ని ఇమిటేట్ చేసేవాడు. అంటే ఒక ఐకానిక్ ఫిగర్ అండి. మీకు ఎలాంటి ఒక ప్లేయర్, ఫైనల్గా అతను భారత్కి కెప్టెన్ కూడా అయ్యాడు కదా. మీకు అలాంటిది మ్యాచ్ ఫిక్సింగ్లో డబ్బు తీసుకొని దేశము ఓడిపోవాలి అనే ప్రయత్నాలు చేస్తే ఎందుకు? ఈ దావూద్ ఇబ్రహీం వీళ్ళ గ్యాంగ్ ఇతనికి డబ్బు ఇచ్చి మభ్యపెట్టి నువ్వు ఓడిపోవాలి, క్యాచ్లు వస్తే వదిలేయాలి, ఇన్ని చెప్తే దేశానికి వ్యతిరేకంగా మహమ్మద్ అజారుద్దీన్ అలా ప్రవర్తిస్తే ఆఖరికి అతని మీద మ్యాచ్ ఫిక్సింగ్ కేసు పెడితే నేను ముస్లింని కదా కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు. మరి నిన్ను ఎవరు ఇండియన్ కెప్టెన్ చేశారు? నీ ఫాలోయింగ్ ఎంత విపరీతం కదండి. వీళ్ళందరినీ చూడండి. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు అమెరికాలో నివసిస్తూ ఉంటారు, ఎన్ఆర్ఐలు. వాళ్ళు కూడా వేస్ట్ అండి. భారత్లో ఉండి ఏమీ చెయ్యలేమండి. మా పిల్లలంతా అమెరికాలో బాగున్నారండి. ఈ కంట్రీ దేనికి పనికి? ఏంటి, నువ్వు స్కూలింగ్ ఇక్కడే చేస్తావు, కాలేజీ ఇక్కడే, జిఆర్ఈ టోఫెల్ అంటారు. అంటే నువ్వు భారత్లో ఇక్కడే చదువుకొని ఆ పరీక్షలు రాసి ఒక్కసారి నువ్వు అమెరికా వెళ్ళిన వెంటనే ఈ దేశము పనికిరాదు. ఎంతమంది ఉన్నారండి? మీరు చదువుకోండి, వెళ్ళండి, ఉద్యోగాలు చెయ్యండి, మేరా భారత్ మహాన్ అనండి. ఏం తప్పు? నీ కన్న తల్లి కదండి, మాతృభూమి కదా. అలా ఉండదండి, వేస్ట్ అండి. అది కోపం వస్తుందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు ఎలాంటి కెరియర్నైనా ఎంచుకోవచ్చు, కానీ దేశాన్ని తిట్టకండి. అదే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒక మ్యూజిక్ కాన్సర్ట్ చూస్తున్నాను, ఇళయరాజా గారు మాట్లాడుతున్నారు ఎదురుగుండా ఏఆర్ రెహమాన్ మీ నాన్నగారు ఆర్కే శేఖర్ అప్పుడు కండక్టర్గా ఉన్నప్పుడు నేను ఒక పాట అని చెప్తున్నారు. అలాగే అమ్మగారు కూడా వచ్చేవారు కస్తూరి అని చెప్తున్నాడు. వెంటనే ఈయన కరీమా బేగం కరెక్ట్ చేస్తున్నాడు, కస్తూరి కాదు, మా అమ్మ పేరు కరీమా బేగం. ఏంటి, మీరు బొట్టు పెట్టుకొని ఏఆర్ రెహమాన్ ఇంట్లోకి వెళ్ళలేరండి చెన్నైలో. ఈ సింగర్స్ ఎవరైనా వస్తే బొట్టు తీసేసి లోపలికి రావాలి అని కండిషన్ పెడతారు. అంటే ఒక దిలీప్ అనబడే వ్యక్తి స్వచ్ఛమైన హిందువుగా పుట్టినవాడు, తల్లిదండ్రులు హిందువులు, ఒక్కసారి మతము మారిన వెంటనే హిందువులందరూ శత్రువులు అయిపోతున్నారు అంటే ఎలా ఒప్పుకుంటామంటే, ఈ దేశంలో ఎలా ఒప్పుకుంటాం? కాబట్టి ఇవాళ నాకు ఇది నచ్చలేదండి, ఈ దేశం నచ్చలేదు. ఈ మోదీ ఇలాంటి వాడు, ఈ అమిత్ షా ఇలాంటి వాడు, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళు ఇలాగే మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపో. దుబాయ్ అనేది నీకు ప్రాస్పెక్టివ్ ఒక నగరముగా కనిపిస్తుందంటే వెళ్ళిపో. ఇప్పుడు అక్కడ స్టూడియో పెడుతున్నాడు అతను. ఇప్పుడు అక్కడ ఎక్స్పో సిటీ దుబాయ్ అంటారు కదండి, అల్ఫార్జాన్ జోన్ అంటారు కదా, అక్కడ ఇతను స్టూడియో పెడుతున్నాడు. పెట్టడానికి నువ్వు వెళ్ళొచ్చు, కానీ భారత్ బాలేదు, ఈ దేశంలో ఇలా కాదు, ఇన్ని మాట్లాడి నువ్వు వెళితే అర్థం ఉందా? వెళ్ళిపోండి. ఇప్పుడు నేనంటే పాకిస్తానే వెళ్ళిపోమంట, అంతే కదండి. దావూద్ ఇబ్రహీం చేసిన పని అదే కదా. మీకు ఇక్కడే పుట్టి పెరిగి నువ్వు మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్లు, కిడ్నాపింగ్, ఎక్స్ట్రాషన్ ఇన్ని చేసి మనము ప్రశ్నిస్తే పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చేసి పాకిస్తాన్ పారిపోయాడు. సో ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకండి? ఇక్కడ అక్కర్లేదు కదా, వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టే ఇవాళ సల్మాన్ ఖాన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలో అంతంత పెద్ద ఇల్లులు కట్టుకొని కోట్లు సంపాదించి ఇవాళ ఈ దేశము వేస్ట్, మేము దుబాయ్ వెళ్ళిపోతామంటే హ్యాపీగా వెళ్ళిపోండిరా, మీరందరూ వెళ్ళిపోండి, అప్పుడే దేశము బాగుపడుతుంది. లేకపోతే మీరందరూ దేశద్రోహులే కదా. మీరు పుట్టడానికి, పెరగడానికి, చదువుకోవడానికి, సంపాదనకి ఈ దేశం కావాలి. కానీ ఈ దేశంలో ఏమైనా సమస్యలు వస్తే మేము వెళ్ళిపోతాము, ఇక్కడ బాలేదు. ఎంతెంతమంది పాకిస్తాన్ సింగర్స్కి అవకాశం ఇచ్చామండి, ఒక నటిని మనము ఆదరించలేదు అంటారు. ఎప్పుడైనా అలా చేశారా ఇక్కడ ఈ దేశంలో? లేదు. కానీ వీళ్ళ బుద్ధి అలాగే ఉంది. మీకు బాగున్నంత వరకు పూర్తిగా వాడుకోవడము, తేడా అయితే దేశము బాగోలేదు, ఇక్కడ ఉండే ప్రజలు బాగోలేదు, ఈ హిందువులందరూ కూడా సరైన వాళ్ళు కాదు, మేము వెళ్ళిపోతాము అంటే ఏమనాలండి? సో ఇవాళ మీకు సల్మాన్ ఖాన్, ఏఆర్ రెహమాన్ వీళ్ళు దుబాయ్ షిఫ్ట్ అయిపోతున్నామంటే మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.